వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను 2 ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. పొంగల్ మిక్స్ ఇంకా ఉప్మా మిక్స్. పిల్లలందరికీ సెలవులు ఇవ్వడంతో పనంతా వన్ రూమ్లోనే సరిపోతుంటుంది కదా మదర్స్ అందరికీ. అందుకని ఇలా ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కిచెన్లో ఉన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. అందుకోసం ముందుగా ఉప్మా మిక్స్ తీసుకున్నాను. నేను ఉప్మా మిక్స్ చేస్తున్నాను. దానికోసం బాండలి పెట్టేసి దాంట్లో నూనె ఏమి వేయకుండా అలాగే రవ్వని వేయించుకోవాలి. ఆ తర్వాత అదే బాండల్లో కొంచెం ఆయిల్ పెట్టి వేరుశనగపప్పు ఇంకా జీడిపప్పు 2 కలిసి వేయించుకోవాలి కలిపేసి. వీటిల్ని విడిగా తీసి నేను లాస్ట్లో మిక్స్ చేస్తున్నాను. అప్పుడే అవి ఆ నట్స్ అవి క్రంచీగా ఉంటాయన్నమాట, లేకపోతే కొంచెం మెత్తబడినట్టు అవుతాయి. కాబట్టి ఇవి నేను లాస్ట్లో కలుపుతాను రవ్వలో. వేరుశనగపప్పు వేయించుకున్నాం కదా, అలాగే జీడిపప్పు కూడా వేయించేసుకోవాలి. ఈ మిక్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు ఉంటుంది. ఒకసారి పెట్టేసుకున్నారంటే కొంచెం టాడ్లర్స్ ఆ గ్రూప్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈవినింగ్స్ పెట్టచ్చు, నైటు ఈ ఉప్మాని పెట్టచ్చు. మనం కూడా నైట్ చాలామందికి టిఫిన్స్ చేసే అలవాటు ఉంటుంది కదా, ఇలా చేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత అదే బండల్లో కొంచెం నూనె పోసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటిని మాత్రం బాగా కడిగి ఆరిన తర్వాతే కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదన్నమాట. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను కలుపుతున్నాను. రవ్వ చూసుకొని కలుపుతున్నాను అనమాట. ఈ ఆయిల్కి ఎంత కావాలో, ఇంకా అవసరమైతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వేయించి పెట్టుకున్న రవ్వని. చూసారా, ఇందాక మనం వేయించుకున్నాం కదా నట్స్, వేరుశనగపప్పు, జీడిపప్పు, వాటిని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపి పెట్టేశాను. రెడీ అయిపోయింది మన ఉప్మా మిక్స్. ఇప్పుడు పొంగల్కి ఎలా చేయాలో చూస్తాం. బియ్యం తీసుకొని, బియ్యం 1 గ్లాస్ తీసుకున్నారంటే పెసరపప్పు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది పొంగల్కి. ఇక్కడ మీరు బియ్యం కడగటం లేదు అని ఫీలింగ్ ఏదైనా ఉంటే, మామూలుగా ఆ స్టార్చ్ పోవడానికి, ఇంప్యూరిటీస్ ఏమన్నా పోవడానికి బియ్యము పప్పులు వాష్ చేసుకుంటాం. మీకు అలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉంటే నెయ్యితో ఒకసారి మిక్స్ చేసి వీటిని కలుపుకొని ఆ తర్వాత వేయించుకోండి. కడిగి ఆరబెట్టి వేయిస్తామంటే అది శుద్ధ అయిపోతాయి అన్నమాట, బాగుండదు. నూనెలో కొంచెం జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసి అదే నూనెలో అల్లం, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి బాగా వేయించేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను. ఆ కరివేపాకు వాటిలో వాటర్ లేకుండా క్రంచీగా అయిపోయేదాకా వేయించేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని మనం ఎక్కడైనా ట్రావెలింగ్ అప్పుడు కూడా తీసుకెళ్ళామంటే కుక్కర్లు అవి అవైలబుల్ ఉంటాయి కదా కొన్ని హోటల్స్లో, మనమే చేసేసుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని కూడా వేసేసి అంతటిని కలిపేస్తున్నాను. అంతే, రెడీ అయిపోయింది మన పొంగల్ మిక్స్ కూడా. దీన్ని ఎలా చేసుకోవాలంటే, మీరు 1 గ్లాస్ ఈ మిక్స్ తీసుకున్నారంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోండి. అలాగే ఆనియన్స్ వేసుకోవాలి అంటే ముందు బాండలు పెట్టేసి ఆనియన్స్ వేయించి ఆ తర్వాత ఈ మిక్స్ ప్లస్ వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేయచ్చు. అలాగే ఈ ఉప్మా రవ్వ ఏంటంటే దీన్ని మీరు రవ్వ ఇడ్లీలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. పెరుగేసి కలిపి పెట్టేసి ఒక అరగంట అలా నాననిచ్చి ఆ తర్వాత ఇడ్లీ పాత్రకు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి దాని మీద ఒక టమాటా స్లైస్ వేసి ఈ మిక్సర్ వేసుకున్నారంటే రవ్వ ఇడ్లీకి కూడా మనకి పనికొస్తున్నాయి. ఈ
ఇదిగోండి ఏదైనా 1 గ్లాస్ తీసుకున్నారనుకోండి, ఉప్మాకైతే 2 గ్లాసులు వాటర్ పోసుకోండి, పొంగల్‌కైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఇంకా మీరు ఉప్మా చేసుకునేటప్పుడు కావాలి అంటే ఆనియన్స్, టమాటా వేసి ఆ తర్వాత ఈ మిక్చర్ ప్లస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీగా రెడీ అయిపోతాయి. మనకి శ్రమ కూడా తగ్గుతుంది. మీకు ఎలా అనిపించింది ఈరోజు వీడియో? ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. బీ బిజీ. బీ హ్యాపీ. See you in my next video. Till then, bye. Take care.